ఓరియో, లిప్టన్, రిడ్స్, కెలాగ్స్, ఫ్యాంటా, స్టార్బక్స్, నెస్కెఫే, హెయిన్స్, హెల్మెన్స్, కికోమెన్, క్యూపై, లిండ్, న్యూటిల్లా, క్యాడ్బెర్రీ, ప్రింగిల్స్ అండ్ లేస్. ఇవి ఏవైతే ఇప్పుడు దాకా నేను ప్రోడక్ట్స్ చెప్పినో ఇవన్నిట్లా మంచి ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ సెపరేట్గా ఉంటాయి, ఇక్కడ తయారయ్యేటివి సెపరేట్గా ఉంటాయి, సేమ్ పేర్లతో సేమ్ బ్రాండ్. సో ఇవి ఎవరైతే కొనుక్కుంటారో స్పెషల్లీ ఢిల్లీలో కొన్ని సూపర్ మార్ట్స్, హై మార్ట్స్ ఉంటాయి కదా, మంచిగా ఆడికి పోయేసి ఇవి మేము మంచిగా ఇంపోర్టెడ్వే కొనుక్కొని వాడతాం మేము అని అనుకొని కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కర్మనే. ఎందుకు అనంటే రీసెంట్గా 4,30,00,000 వర్త్ ఢిల్లీలో ఈ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పైరీగా అమ్ముతున్నారంట. ఇక అవి ఎక్స్పైరీ అని ఎట్లా తెలుసుకోవాలి, డేట్ చూసుకొని తెలుసుకోవాలని అనుకున్నారు. రీసెంట్గా నేను ఒక వార్తలో కూడా చెప్పిన ఏంది అని అంటే ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన వాటిని డేట్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా డేట్లు వేస్తున్నారు అవే ప్రోడక్ట్ల పైన. ఇలాంటిది ఒక ఫ్యాక్టరీయే పెట్టుకున్నారని కూడా చెప్పిన. మొన్న 4,30,00,000 వర్త్ ఏదైతే ఢిల్లీలో దొరికిన ఈ ప్రోడక్ట్స్ అని ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ డేట్ అయిపోయినాయి అవన్నిటిని పట్టుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ఆ ప్రోడక్ట్స్ని సీజ్ చేసిండ్రు. దాంట్లో 43,762 కేజీల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట, 14,665 లీటర్స్ ఆఫ్ బివరేజెస్ ఉన్నాయంట, 6,047 కేజీస్ ఆఫ్ క్యాండీస్, బిస్కెట్స్ అండ్ వేఫర్స్ ఉన్నాయి, 23,050 కేజీస్ ఆఫ్ వేరియస్ సాసెస్, వెనిగర్స్ అండ్ ఇవన్నీ కలుపుకొని 4,30,00,000 ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీటిని సీజ్ చేసిండ్రు ఢిల్లీ పోలీసులు. అయితే వీటిని నేచర్స్ బాస్కెట్లా, కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్లా, మోడర్న్ బజార్లల్లో ఎక్కడైతే ఈ హై ఎండ్ గ్రాసరీ మార్ట్స్ ఉంటాయో అక్కడ అమ్ముతున్నారు. ముంబై లోకల్ హోల్సేల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎస్, యూకే, దుబాయ్ ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి వెళ్ళి ఏవైతే ఎక్స్పైర్ అయిపోతాయో అవన్నిటిని ఇక్కడికి తెప్పించుకొని వాటన్నిటిపైన లేబుల్ మార్చేసి మంచి మంచి హైఫై సూపర్ మార్ట్స్లలో పెట్టేసి అమ్మేస్తున్నారు. ఈ ఇంపోర్టెడ్ ఫుడ్ మాఫియా వాళ్ళు 7 మంది ఉన్నారు, అలా 6 మంది పట్టుబడ్డారు. శివకుమార్ జార్ఖండ్, బిశ్వజిత్ దారా ఢిల్లీ, వినోద్ అండ్ అరుణ్ బీహార్, విజయకాంత్ అండ్ షమీం ఉత్తరప్రదేశ్ నుంచి. సో ఎంత చూసినా ఎంత నేర్చినా ఎంత వారైనా కానీ కల్తీ బాధితులే కాబట్టి చూసుకోండి.